హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోపెరా 10 డేస్ కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసిందనమాట. మరి ఏమేం ఏరియాస్‌లో బ్రేక్ ఇన్ అయింది, అలాగే మరి ఏం ఏరియాస్‌లో బ్రేక్ ఇన్ కాదనేసి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందామనమాట. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? మనకు 10 డేస్‌కి అయితే కోటి తగ్గని షేర్ తోటైతే దుమ్ము దుమారం అయితే చేస్తుందనమాట 'కుబేరా' మూవీ. 10 డేస్‌కి అయితే మనకు నిన్న 2,30,00,000 దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే మనకైతే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. 10 డేస్ అయినా గూడా మనకు. ఇప్పుడు మనం ఏరియా వారికి చూద్దాం. నైజాంలో 15,82,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బీకేంటారటేమో 13,00,00,000. ఇప్పటికి మనకు ప్రాఫిట్‌లకైతే 2,82,00,000 అయితే షేర్ అయితే వచ్చేసి సూపర్ హిట్ అయితే అయిపోయింది నైజాంలేమో. ఇక సీడెడ్ విషయానికొస్తే 4,59,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బీకేంటారటేమో 4,500,00,000. ఇప్పటికే మనకైతే 9,00,000 అయితే షేర్ అయితే వచ్చేసి బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సీడెట్ అయితే. ఉత్తరాంధ్రలేమో 5,81,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. సీడెట్లేమో 2,63,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఈస్ట్‌లేమో 1,59,00,000, గుంటూరులేమో 2,20,00,000, కృష్ణాలేమో 2,19,00,000, నెల్లూరులేమో 1,18,00,000. మాకు టోటల్ ఆంధ్ర పైకింటారటేమో 15,500,00,000 అనమాట. ఆంధ్ర టోటల్ గూడా మనకైతే బ్రేక్ ఇన్ గూడా కంప్లీట్ అయితే అయిపోయింది. టోటల్ ఏపీ, తెలంగాణ కలెక్షన్ విషయానికొస్తే 36,00,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 60,90,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చిందనమాట. మనకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ కరెక్ట్‌గా 34,00,00,000 అనమాట. ఇప్పటికి మన ప్రాఫిట్‌లకైతే 2,01,00,000 అయితే షేర్ వచ్చేసి హిట్ అయితే అయిపోయింది తెలుగు స్టేట్‌లో అయితే. తమిళనాడు విషయానికొస్తే 19,35,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చిందనమాట. నో డౌట్ మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది తమిళనాడులో అయితే. రీజన్ ఏమనుకుంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇక కర్ణాటక విషయానికొస్తే 10,15,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇక కేరళ విషయానికొస్తే 1,25,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏమో 2,70,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా ఓవర్సీస్ విషయానికొస్తే 29,25,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది భయ్య. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికొస్తే షేర్ ఏమో 62,50,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 123,00,00,000 అయితే గ్రాస్ అయితే ఉందన్నమాట. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటారటేమో 66,00,00,000 అయితే షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 3,500,00,000 అయితే షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది వరల్డ్ వైడ్‌గా. చూస్తుంటే మనకైతే ఈ వీక్ అయ్యేలోపు బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా 'కుబేరా' మూవీ. మంచిగా స్టాండర్డ్‌గా అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. కానీ ఒక్క ఏరియాలో తప్ప. అదే మన తమిళనాడు అనమాట. అదైతే డిజాస్టర్ అయితే కలెక్షన్ అయితే వస్తున్నాయి భయ్యా. రీజన్ మటుకు ఇప్పటివరకు తెలియదు. అలాగే తొందరనే మనకు బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. లాంగ్ రన్‌లో పక్కా మనకైతే 130,00,00,000 అలాగే 150,00,00,000 అయితే ఈజీగా అంటే ఈజీగా అయితే కొట్టి పడేస్తుంది. మరి మీరేమనుకుంటాళ్ళు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్ మరి 'కుబేరా 10 డేస్ కలెక్షన్స్' అనమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో గనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. సాయంత్రం లోపు మనకైతే కన్నప్ప కలెక్షన్స్ కూడా వీడియో అయితే వస్తది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.